మహాకవి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి భౌతిక కాయానికి కన్నీటి నివాళులర్పిస్తున్నారు ప్రముఖులు. ఆయన పార్థివ దేహాన్ని అబిడ్స్లోని సారస్వత పరిషత్ హాల్కు తరలించారు. ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల వరకు సారస్వత పరిషత్ హాల్లోనే సినారే పార్థివ దేహాన్ని ఉంచుతారు. ఆ తర్వాత సినారే అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. అబిడ్స్, నాంపల్లి, లక్డీ కపుల్, టోలీచౌక్ మీదుగా రాయదుర్గంలోని మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర కొనసాగుతుంది. అధికార లాంఛనాలతో సినారే అంత్యక్రియలు జరుగుతాయి. సినారే అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు పాల్గొంటారు. సారీ పెద్ద వెనక ఉన్నాను. సినారేను కడసారి చూసేందుకు అభిమానులు, ప్రముఖులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆయనకు కన్నీటి నివాళులర్పిస్తున్నారు. సినీ పరిశ్రమకు, సాహితీ ప్రపంచానికి సినారే ఎనలేని సేవలు చేశారంటూ కొనియాడుతున్నారు. సినారే మరణం తీరని లోటంటూ నివాళులర్పిస్తున్నారు. వారికి ఉన్నటువంటి అభిమానంతో వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ అభిమానులు డిసైడ్ చేశారు నిన్న ఇక్కడికి తీసుకురావాలని. 1 అవర్ అనుకున్నాం, కానీ ఇక్కడ చూస్తే జనం, వారి యొక్క అభిమానుల ఒత్తిడి బాగుంది. ఇప్పటికే ఒక 45 మినిట్స్ నుంచి కూడా ఎక్కువ చాలామంది అభిమానులు, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లందరూ ఇక్కడే ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. అయితే 1 గంట ఎక్స్టెండ్ చేసుకొని 12 గంటలకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి నేరుగా మహాప్రస్థానము వెళ్ళే ముందు కూడా అక్కడ కూడా చాలామంది వస్తుండ్రు. అయితే ఆ డైరెక్ట్ మహాప్రస్థానంలోకి వెళ్ళకుండా కొద్ది ముందు నుంచే ఈ అంతిమయాత్ర తీయాలనేటువంటిది ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా బందోబస్తు, అంటే ఎన్ రూట్ అంతా క్లియర్గా పెట్టుకోవడం, ఇవన్నీ ముఖ్యమంత్రి గారు స్పెషల్గా వారి యొక్క ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. తెలుగు భాషకు ఎనలేని సేవలు అందించిన ఈ సాహితీవేత్తకు ఘన నివాళులర్పిస్తున్నారు. ప్రస్తుతం సారస్వత పరిషత్ హాల్లో ప్రజల సందర్శనార్థం సినారే భౌతిక కాయాన్ని ఉంచారు. సారస్వత పరిషత్ హాల్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దేవి అందిస్తారు. దేవి. రైట్ రోహిత్, సాహిత్య శ్రమజీవి, సాహితీ శిఖరం ప్రశాంతంగా నిద్రిస్తున్న వేదికపై ఒకసారి మనం చూడొచ్చు. కవులు, రచయితలు పూర్తిగా కన్నీటి నివాళులర్పిస్తున్నారు. ఉత్తమ శ్రేణి అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా, కవిగా, సాహిత్యవేత్తగా, విద్యా పరిపాలకుడిగా, శాసనకర్తగా రాణించిన ప్రజ్ఞాశాలి సినారే. తెలుగు సాహిత్యంలో శిఖరప్రాయుడైన సి నారాయణ రెడ్డి మరణం ప్రస్తుతం తెలంగాణ హృదయాన్ని బాధతో కరిచివేస్తోంది.
అప్పట్లోనే అంటే ఆంధ్ర ప్రాంత రాజకీయ సామాజిక రంగాల్లోని వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా చిత్ర పరిశ్రమలో ప్రతిఫలిస్తున్న నేపథ్యంలో సినారే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి కేవలం ఒక తెలంగాణ కవిగా మాత్రమే కాదు, అసలు జానపద గేయాలన్నా కవులన్నా రచయిత అన్నా దానికి ఒక ఐడిగా మారిపోయారు ఆయన సి నారాయణ రెడ్డి. అందుకే ఆయనకి ఇంతమంది అభిమానులు. తెలుగు భాషే గజల్స్కి అనువైనది కాదని తీర్మానించేవారు అప్పట్లో. కానీ సినారే తెలుగు తోటలో గజల్ పూలు పూయించి ప్రశంసలు అందుకున్నారు. కర్పూర, వసంతరాయలు, నాగార్జున సాగరం వంటి చారిత్రక నేపథ్యం గల రచనలైన ప్రకృతి ఒడిలో పల్లె జీవన మాధుర్యాన్ని వర్ణించే విధంగా ఆయన రచించిన కవితలు కావచ్చు, అవన్నీ కూడా ఇప్పటికీ ప్రతి ఒక్క తెలుగు అభిమాని, తెలుగు భాష పట్ల ఉన్న అభిమాని ఇప్పటికీ తన గుండెల్లో పెట్టుకుని పూజించాల్సిన విధంగా ఆయన కవిత్వాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ పార్థివ దేహం చుట్టూ ఆయన రాసిన పుస్తకాలు, ఆయన గురించి రాసిన పుస్తకాలతో అలంకరించారు. ఎందుకంటే అవే ఆయన ప్రాణం కాబట్టి ప్రస్తుతం ఆ ప్రాణం మన దగ్గరే చాలా జాగ్రత్తగా మనం భద్రపరచాల్సిన అవసరం ఉంది. ఆయనకు వస్తు ప్రేమికుడా అని అడిగిన ప్రశ్నకు వాళ్ళందరూ ఒకటే చెప్పారు, వస్తు ప్రేమికుడా అంటే ఒకే ఒక వస్తువు అమ్మ, అదే కలం. ఆయనకి ఇష్టమైంది కలం మాత్రమే. కలం ఇవ్వగానే ఆయనకి ఎక్కడలేని అనుభవం, ఎక్కడలేని ఆనందం వచ్చేదట. ఆయన స్పష్టంగా ఆయన మోముపై ఆనందం కనిపించేదట. తెలంగాణ ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడుకుంటేనే ఉమ్మడి రాష్ట్ర పరిధిలో కూడా పరిష్కారాలు వెతుక్కోవాలని అప్పట్లో ఆయన భావించారు. అందుకే బయటకు మాత్రం ఆయన ఏవి ఉద్యమాల పట్ల ఆయన స్పందిస్తున్నట్టుగా కనిపించినప్పటికీ ఆయన కవిత్వాల ద్వారా, అంటే ఇక్కడికి వచ్చిన కవులు కూడా చెప్తున్నారు, ఉద్యమంలో ఆయన అనుకూలమని కాదు వ్యతిరేకం లేకుండా ఉన్నారమ్మా, అది మాత్రం చాలు. తెలంగాణ ఉద్యమ విషయంలో ఆయన ఎక్కడా వ్యతిరేకించలేదు. అదే మేము ఆయన ఇప్పటికీ అందుకు గురువుగా, ఒక తండ్రిగా మేము భావిస్తూ ఉంటామని చెప్తున్నారు. ఇక ఆయన పాటలు, తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన పాటలు కనుక తీసుకుంటే ఒక రకంగా మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటాయి, మరో పక్క చక్కగా మంచిగా మనం అందరం పాడుకునే విధంగానే ఉంటాయి. అంటే తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, వందే మాతర గీతం వరుస మారుతున్నదని 30 ఏళ్ల క్రితమే ఆయన మారుతున్న తరం గురించి వివరించారు. అదేవిధంగా పగలే వెన్నెల, జగమే ఊయల, కదిలే ఊహలకే కన్నులుంటే అని మనందరం అమృతం పంచే విధంగా ఉండే పాటల్ని ఆయన రచించారంటే ఇది అది కాదు. ఆయన నోటి నుంచి, ఆయన కలం నుంచి జారువారే ప్రతి పదం కూడా ఎంతో అద్భుతం, ఎంతో అనిర్వచనీయం. అందుకే ఇప్పటికీ ఆయన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినా కూడా ఎంతో సాదాసీదాగా ఉండే కవుల దగ్గర కూడా ఆయన స్వయంగా వెళ్ళి పలకరించి ఆ కవిత్వాలను ఆరాధించి అప్హెల్డ్ చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కాబట్టి మనం ఇంతకుముందు కూడా ఎక్కడ నార్మల్గా కవులకు సంబంధించిన సభ ఉన్నా అందులో ఆయన ప్రత్యేక అతిథిగా సి నారాయణ రెడ్డిని పిలిచేవారు, ఆయన మనం చూసేవాళ్ళం. సాధారణంగా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ అతిథి రాలేదండి, ముఖ్య అతిథిగా పిలిచాం కానీ ఆయనకి సమయం కుదరలేదంట, రాలేదు, ఇలాంటి మనం వ్యాఖ్యలు వింటూ వచ్చాం. కానీ మీరు అబ్జర్వ్ చేశారు లేదు, బహుశా ప్రజలందరూ కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఏ చిన్న సభ ఉన్నా కూడా అందులో ప్రత్యేక అతిథిగా ఒకవేళ సి నారాయణ రెడ్డిని కనుక చేర్చితే ఆయన అక్కడ ప్రత్యక్షం. ఎప్పుడు ఆయన రాలేదండి, ఆయనకి సమయం కుదరలేదంట, ఇలాంటి మాటలు మనం అసలు ఎప్పుడూ వినలేదు. అదే ఆయనలో ఉన్న గొప్పతనం. ఇంకొక విషయం కూడా మనం మాట్లాడగలం, అంటే సాహితీ శిఖరం అయినప్పటికీ కూడా ఆయన ఒకసారి కవిత్వాలు అంటే అక్షర నివాళి, ఒక్కొక్కరు ఏ రూపంలో ఒకరు, మరి ప్రస్తుతం అందరూ అక్షర నివాళి తమకు ఉన్న అనుభవాలను వివరిస్తున్నారు. తెలుగు అక్షర తేజాన్ని విశ్వంభరంగా విశ్వమంతా పరిచి విశ్వ విజేతగా జ్ఞానపీఠం వరించి సాహితీ క్షేత్రాన సింగిడిలా వికసించి తెలుగు భాష వనంలో అధ్యక్షులుగా అధిష్ఠించి యువ సాహితీ మిత్రులకు ముందు పీఠికలు రాసి సినీ వినీలాకాశంలో ఆణిముత్యాలు అందించి దివికేగిసిన సాహితీ మూర్తి అంటూ ఇక్కడ వచ్చిన ప్రతి కవి కూడా వర్ణిస్తుంటే అసలు తెలుగు భాష కమ్మదనం ఇంత బాగుంటుందా అని ఈ తరం వారు కూడా గుర్తుంచుకునే విధంగా నిలిపిన ఒకే ఒక్క వ్యక్తి ఆయనే మన సి నారాయణ రెడ్డి. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఆయన పేరు ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. ఇంకా తెలంగాణ ప్రభుత్వం చాలా రకంగా, అంటే చాలా వరకు కూడా సి నారాయణ రెడ్డి మృతికి కన్నీటి నివాళులు అర్పిస్తూనే ఆయన గుర్తుంచుకునే విధంగా, ఆయన చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఆయనకు తగినగా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే మరణం తర్వాత కూడా ఆయన జీవించి ఉండే విధంగా, ఈ తరం వారు కాదు 100 తరాల వారు కూడా తెలిసిండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన కలం నుంచి జాలువారే ప్రతి అక్షరం ఎంత అనిర్వచనీయంగా ఉంటుందో, కమ్మటి పాట రాయడంలో ఆయనకు ఎవరూ సాటేరారంటూ నిలిచిపోయే విధంగా తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అందుకు ఏర్పాట్లు చేస్తోంది. సినారే సమకాలీన ఉద్యమాలకు, సిద్ధాంతాలకు అతీతంగా విముఖంగా ఉన్నట్టు కొందరు భావిస్తారు. కానీ ఆయన ఏనాడు సామాజిక భావజాలాల పట్ల తటస్థుడు కానే కాదు. తనదైన మానవతావాదాన్ని ఎప్పుడూ వీడలేదు. అహింసామూర్తి అయిన గాంధీ అన్న, ఆధునిక భావతార
సంస్కారానికి అయిన నెహ్రూ అయినా సరే అపారమైన ఆరాధన. అందుకే ఆయన పాటల్లోనే మనకి ఏ పాటైనా తెలుగు మన సాధారణంగా ఈ జనరేషన్ వారైతే ఎక్కువగా తెలుగు పాటల్లో ఏమున్నాయని చూస్తూ ఉంటారు. అంటే ఇప్పటికీ ఆ పాటలు మనం నెమరేసుకుంటూనే ఉంటాం. చాలా చాలా అంటే ఇప్పటికీ మెసేజ్ అంటే మనం ఆధునికంగా మనం ఎంత మ్యూజిక్ పరంగా మనం ఎంత ముందుకు వెళ్ళినా కూడా ఆ సాహిత్యంలో ఉండే కమ్మదనం మాత్రం ఎక్కడ మర్చిపోతాం. అందుకే ఆ సాహితీవేత్తకి ఇలా అశ్రు నివాళి అర్పిస్తున్నారు రోహిత్. రైట్ దేవి, తెలుగు భాషలో ఆయన, తెలుగు తోటలో ఆయన సుగంధ వృక్షం. ఆ వృక్షం ఇప్పుడు భౌతికంగా దూరమైన ఆ సుగంధాలు మాత్రం తెలుగు భాష ఉన్నంత వరకు సజీవంగానే ఉంటాయి. మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి భౌతిక కాయానికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు ప్రజలు, ప్రముఖులు.